ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం మాజీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ హిందూపురం మైనారిటీ సీనియర్ నాయకులు అమానుల్లా మీడియా సమావేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ వీడియో ద్వారా ముస్లింలకు 4% రిజర్వేషన్, NRC, CAA, UCC చట్టాలకు అమలు చేసే క్రమంలో మద్దతు పలికారని ఆరోపణలు చేయడం సరికాదు. ఆ రోజు మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవిలో ఉన్నారు. హిందూపురంలో మీరు ఎవరో తెలియని పరిస్థితిలో మీకు ఎమ్మెల్యే సీటు కేటాయించింది. మరలా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి గౌరవించారు. కేవలం మీకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదనే కారణంతో ఇలాంటి బురదజల ప్రకటనలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు అమానుల్లా పేర్కొన్నారు. గత 3 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేమంటే, ముస్లింలకు 4% రిజర్వేషన్, తర్వాత CAA, NRCలని అమలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అనేటటువంటి ఒక ఆరోపణ చేశారు. దానికంటే ముందు కొన్ని నేను విషయాలు చెప్పదలుచుకున్న మీ ద్వారా. ఆ రోజు ఆ చట్టం రూపకల్పన జరిగేటప్పుడు మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక అత్యున్నత స్థానంలో ఉన్నారు. మీరంటే ఎవరో హిందూపురం ప్రజానికానికి తెలియనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మీకు అత్యంత గౌరవంతో హిందూపురంలో ఇన్ఛార్జ్ పదవి అనేది ఇస్తే మీరు ఇక్కడ ఒక మహారాజులాగా వెలుగొంది ఈ సామ్రాజ్యానికి అధిపతి నేనే అంటూ మీరు మీ యొక్క అంచనగణం చేసిన అకృత్యాలు, దుర్మార్గాలు అయినేమి హిందూపురం ప్రజానికానికంతా తెలిసిన విషయమే. ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందున మీరు తెలుగుదేశం పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి అంటగాగి ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాల 11 నెలలు ఉంటూ ఈ ఒక్క నెలలోనే మీరు తెలుగుదేశం పార్టీలో చేరి వైఎస్ఆర్సీపీని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఏమాత్రం తగదు. ఎందుకంటే మీరు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఏ రోజు కూడా చంద్రబాబు గురించి ఖండన ఇవ్వలేదు. ఆ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు సభలో అయితేనేమి, రాజమండ్రి సభలో అయితేనేమి చట్టం అయిపోయినా ఎటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు, నేను 4% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తాము, అదేవిధంగా CAA అయితేనేమి, NRC, NPR అయితేనేమి దీనికి పూర్తిగా మేము మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని అమలు చేయమనేటటువంటి విషయం చెప్పడం ముస్లిం సోదరులకంతా చాలా హర్షించతగ్గ విషయం. ఎందుకంటే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు బీజేపీలకు అంటగాగుతూ బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయిస్తామనేటటువంటి విషయాన్ని బహిరంగంగా అమిత్ షా, మోడీ చెబుతుంటే ఏమాత్రం ఖండన ఇవ్వలేనటువంటి సందర్భం ఈరోజు ఉన్నది. నేను ఒకటే చెబుతున్నా ఇక్బాల్ సార్ గారికి, ఇక్బాల్ గారు మీరు ఎంతో గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉంటూ ఇలాంటి చిల్లర మాటలకు అవాకులు చవాకులు పేల్చి ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టడము, ముస్లిం సమాజాన్ని చీల్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ముస్లిం సమాజం ఈరోజు రిజర్వేషన్లకు ఏదో లబ్ధికో ఇక్కడ పనిచేయడం లేదు. ఎందుకంటే యాక్చువల్గా ముస్లిం సమాజం అనేది ఎటువంటి చిన్న పనినైనా దాన్ని గొప్పగా భావించి కడుపు నింపుకునే స్వభావం, ఎంతటి పేదరికాన్నైనా తట్టుకొని కష్టార్జితంతో పనిచేస్తూ బతకడం అనేది ముస్లిం సమాజానికి తెలుసు. మీరు లేని పని అభూత కల్పనలతోటి ఈరోజు ముస్లిం సమాజాన్ని మీరు మాయ చేసేటటువంటి మాయలు చేసేటటువంటి మాటలు మీరు మానుకోవాలా. ఎందుకంటే ఇన్ని ఏండ్లు మీరు వైఎస్ఆర్సీపీలో ఉంటూ ఈరోజు బయటకు వచ్చి
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా, తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే విధంగా ఈరోజు ఈ ప్రకటన చేయడం అనేది చాలా హాస్యాస్పదము. దయచేసి మీ యొక్క పెద్దరికానికి మేము ఇప్పటికీ గౌరవిస్తున్నాం. ఇటువంటి పిచ్చి ప్రేలాపలను మానుకొని మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. దయచేసి అక్కడైనా సక్రమంగా ఉండండి. మీరు అక్కడ కూడా సక్రమంగా ఉండే పరిస్థితులు కనబడలేవు. ఎందుకంటే మీరు మీ అంచనాలు చేసినటువంటి ఇక్కడ చేసినటువంటి చిల్లర పనులు ప్రజానీకానికి తెలుసు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ముస్లిం సమాజమే మీకు బుద్ధి చెప్తుంది. దయచేసి ముస్లింలందరికీ మీ ద్వారా నేను వాళ్ళకు ఒక సందేశాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక లౌకికవాద పార్టీల నుంచి బయటకు వచ్చి ఒక ప్రజాస్వామ్యవాద పద్ధతుల్ని అనుసరిస్తున్నటువంటి ఒక గొప్ప నేత. అటువంటి అతను ఈరోజు ముస్లింలకు ఏదో అన్యాయం చేస్తాడంటే ముస్లిం సమాజం ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉండలేదు. ఖచ్చితంగా ముస్లిం సోదరులకు నాదొక విజ్ఞప్తి, ఈ ఇక్బాల్ లాంటి వాళ్ళకి, చంద్రబాబు లాంటి వాటి ఊసరవిల్లి మహారాజు చంద్రబాబు నాయుడు, అటువంటి వాళ్ళకి మనం లొంగకుండా వైఎస్ఆర్సీపీని గెలిపించి మన ఊరిని, మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి యావత్ ముస్లిం సోదరులందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా నేను పిలుపునిస్తున్నా. నమస్తే.